ఈరోజు ఈ 4వ వెండి తెర అవార్డ్స్లో నన్ను పిలిచినటువంటి బొప్పన విష్ణు గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇచ్చేసినటువంటి అవార్డు లిస్టులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఆడపడుచులకు, అక్క చెల్లెమ్మలకు, వీర మహిళలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు నన్ను చిట్టి చిలకమ్మ పద్యం చెప్పమన్నారు. బహుశా నేను ఇంటర్మీడియట్లో ఐపీఎస్ చదివినప్పుడు నాకు గుర్తులేదు, అది బైపీసీ ఐపీఎస్ అని ఉంటుంది, అప్పుడు చదివాను నేను ఈ పుస్తకం అని. నేను పద్యం చెప్తున్నాను అని ఆయన ఈ రకంగా చెప్తారండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఎందుకు కొట్టింది, తాట తీస్తాను, ప్రశ్నిస్తాను అంటే చిట్టి చిలకమ్మకి అడిగే వాళ్ళు ఎవరు లేరనుకున్నారేమో. నేనున్నాను, ప్రశ్నిస్తూనే ఉంటాను అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ అనగానే, ఇప్పుడు మీ అందరి కోసం ఇలాగా కాదు, మనకి ఇంటర్నేషనల్ నుంచి ఒక గ్రేట్ పొలిటీషియన్ రావాలి, ఆయన మాత్రమే విన్ అవుతాడు, ₹1 గెలుచుకుంటారు అనగానే ఇంటర్నేషనల్ నుంచి ఒక ప్రముఖ వ్యక్తి వస్తున్నారండి. ఆయన ఎవరో నేను చెప్పను, మీరే చెప్పాలి. చూశారా, గుర్తుపట్టారా? 191 దేశాలు తిరిగాను, 70 మంది ప్రెసిడెంట్లు. గీతా గారికి యాంకరింగ్ నేర్పించిందా నేను, అవునా కాదా? జ్యోతిని అడుగు, జ్యోతి ఎక్కడ ఉంది, స్నాక్స్ తింటుందా? అసలుకే బొప్పన విష్ణుకి టైటిల్ ఇచ్చిందా నేను. ఇప్పుడు చిట్టి చిలకమ్మ పద్యాన్ని చెప్పమన్నారు, నాకు ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని అమెరికాలో యుద్ధాలు ఆపినప్పుడు రాసిందే నేను. మీ అందరు తెలుసో తెలీదో, నాకు ఇలాంటి ఫంక్షన్లో పద్యాలు చెప్పగానే ఒక పాట పాడేసి వెళ్ళిపోతాను, గీతా గారు వెయిట్ చేస్తున్నారు, అర్థమవుతుంది. నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, ఇంటింటికి హెలికాప్టర్ ఇస్తాను, మీరు అందరు నాకు ఓటేయాలి, లేదా నెక్స్ట్ తెలంగాణకి ఏపీకి నేనే ముఖ్యమంత్రి, అవునా కాదా? ఫ్యాన్ గుర్తు మీద కాదు, హెలికాప్టర్ గుర్తు మీద వద్దండి, ఉంటాను. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.